దేశంలో ఇప్పుడు ప్రతి పౌరుడికి ఓ గుర్తింపు ఉంది. అదే ఆధార్. అలాంటి ఓ గుర్తింపే ప్రతి చెట్టుకు ఉంటే ఆదిలాబాద్ జిల్లాలో ఆశ్చర్యం కలిగిస్తున్న స్కానర్ చెట్లపై మా A6 న్యూస్ ప్రత్యేక స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడు మండలం ముఖారా గ్రామానికి వెళ్తే ఇలాంటి ప్రత్యేక గుర్తింపు ఉన్న చెట్లు అడుగడుగునా కనిపిస్తాయి. దుకాణాల్లో కనిపించే QR కోడ్ స్కానర్ల మాదిరే ఈ గ్రామ పరిధిలోని ప్రతి చెట్టుకు స్కానర్లు కనిపిస్తాయి. వాటిని స్కాన్ చేస్తే ఆ చెట్టు వివరాలన్నీ మనకు ఫోన్లో దర్శనమిస్తాయి. చెట్టు గుర్తింపు నంబర్, అది ఏ రకం మొక్క, నాటిన తేదీ, సంవత్సరం, దాని వయసుతో పాటు అది వాతావరణం నుండి ఎంత కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నదనే సకల వివరాలు వెల్లడిస్తాయి. దేశంలో చెట్లకు ప్రత్యేక గుర్తింపు నంబర్లు ఉన్న గ్రామంగా ముఖరా రికార్డు సృష్టించింది. చెట్ల డేటాబేస్ ను క్రోడీకరించేందుకు డిజిటల్ ట్రీ ఆధార్ కార్యక్రమాన్ని కూడా ఈ గ్రామంలో ప్రారంభించారు. ప్రకృతి లేనిది మనగడ లేదు. దేశంలో ఎక్కడ చూసినా కరోనా టైంలో ఎంతో మంది ఆక్సిజన్ లేక ఎంతో మంది చనిపోవడం జరిగింది. మరి మన ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలంలోని ముఖరాకి గ్రామంలో ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా రోడ్డు వైపు కావచ్చు, లేదా ప్రభుత్వ స్థలం కావచ్చు, గవర్నమెంట్ ఏదైనా ఆఫీసులు కావచ్చు, ఏడంటే ఏడ ఖాళీ జాగా దొరికితే ఆడ చెట్లు నాటడం జరిగింది. నాటడమే కాదు, పూర్తిగా చెట్లను కాపాడడం జరిగింది. దాదాపు 1,00,000 పైసలకు చెట్లను ఈ రోజు వరకు 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా చెట్లను కాపాడుకోవడం జరిగింది. మరి దీని ద్వారా ఎట్లయితే చెట్లు మనిషికి ఎలా అయితే ఆధార్ కార్డు ఉంటుందో అదే పద్ధతిలో చెట్టుని కూడా ఒక బార్కోడ్ ఇచ్చి ఒక డౌన్లోడ్ చేసి దానిని ఏదైతే మన ఏమంటారు దానికి మన డౌన్లోడ్ చేసి దాంట్లో ఆధార్ లాగా దానికి ఒక నంబర్, చెట్టుకు ఒక నంబర్ వస్తుంది, ఎంత ఆక్సిజన్ చెట్టు ఇస్తుంది, చెట్టు వయసు ఎంత, ఎన్ని రోజులు చెట్టు ఉన్నది, మరి ఏ విధంగా చెట్లు ఇది ఉంటుంది, రేపటి రోజు మనం ఎన్ని చెట్లు సంవత్సరాలకి నాటుతున్నామో, మరి చనిపోయిన జాగాలో మళ్ళీ తీసుకుపోయి అన్ని చెట్లు పెడుతున్నాము. అటువంటి కాకుండా ఏదైతే మనం చెట్టు నాటుతామో ఆ చెట్లు బతికి ఉన్నదా, సచ్చిందా, ఏ పొజిషన్ లో ఉన్నదా అనేది ఈ బార్కోడ్ ద్వారా తెలుస్తుంది. ఈ బార్కోడ్ ద్వారా మనం ప్రతి చెట్టును, మన గ్రామంలో ఉన్న చెట్లను మనం ఎక్కడైతే గవర్నమెంట్ ప్లేస్ లో ఎక్కడెక్కడ నాటినామో ప్రతి చెట్టుకి ఈ విధంగా ఆధార్ కు మనిషికి ఎట్లా ఆధార్ ఉంటుందో ఈ చెట్టు కూడా ఒక నంబర్ వస్తుంది. ఈ పద్ధతులతో మనం చేయడం జరిగింది. ఎందుకంటే కొత్త అద్భుతాలు మనం సృష్టిస్తున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో ప్రతి చెట్టుకు ఇదే పద్ధతిలో చేయాలని కోరుకుంటున్నాము. జై తెలంగాణ. గ్రామంలో మాజీ సర్పంచ్ గాడ్కే మీనాక్షి వినూత్నంగా ఓ చెట్టుకు స్కానర్ ను అమర్చి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇలా గ్రామంలోని ప్రతి చెట్టును జియో ట్యాగింగ్ చేసి QR కోడ్ కేటాయించారు. 6 ఏళ్ల క్రితమే ఏర్పడిన ముఖరా గ్రామ పంచాయతీ అది నుండి ప్రత్యేకతను చాటుకుంటుంది. గ్రామ తొలి సర్పంచ్ గా గాడ్గే మీనాక్షిని ఆ గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామంలోని చెత్త నుండి వర్మి కంపోస్ట్ ను తయారు చేసి విక్రయించగా వచ్చిన 5 లక్షల రూపాయలతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీంతో వీధి దీపాలకు, ప్రభుత్వ భవనాలకు విద్యుత్ బిల్లు జీరోగా మారింది. అలాగే బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దడం ద్వారా ODF ప్లస్ లో అగ్రస్థానం దక్కించుకుంది. బృహత్పల్లె ప్రకృతి వనాల ద్వారా గ్రామంలో 1,05,624 మొక్కలను గడిచిన 5 ఏళ్లలో నాటారు. ప్రస్తుతం ఆ చెట్లు, మొక్కలకు జియో ట్యాగింగ్ QR కోడ్ స్కానర్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రామానికి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ శక్తీకరణ్ పురస్కార్, క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ, స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ అవార్డు, గ్రామ ఊర్జా స్వరాజ్ విశిష్ట పంచాయతీ పురస్కార్, డిజిటల్ క్యాష్లెస్ విలేజ్ అవార్డులు లభించాయి. నా పేరు గాడ్గే మీనాక్షి, ఆదిలాబాద్ జిల్లా ముఖరాకి గ్రామం. ఇక్కడ 1,00,000 పైన చెట్లు నాటినాము. అన్ని చెట్లను కాపాడినాము. ఇప్పటిదాకా అయితే 1,10,000 దాకా నాటినామైతే ఇప్పుడు ఈ చెట్లను ఇక్కడ చెట్లను మనిషికి ఎట్లా ఆధార్ ఉంటుందో అట్లనే చెట్టు కూడా ఆధార్ కార్డు ఇచ్చినాము. అన్ని చెట్లకు ఇది ఈ విధంగా పెట్టినాము. అయితే ఆధార్ వచ్చినాయి. నాటిన ప్రతి మొక్క బతకాలన్నదే లక్ష్యంతో మనం ఎన్ని మొక్కలు నాటాం, ఎన్ని బతికాయి, వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి అనే విషయాలు తెలుసుకునేందుకే జియో ట్యాగింగ్ QR కోడ్ స్కానర్ బిగించే కార్యక్రమం చేపట్టామని, మొక్క ఎండిపోతే తిరిగి అక్కడే మరో మొక్క నాటేందుకు జియో ట్యాగింగ్ ఉపయోగపడుతుందని సర్పంచ్ మీనాక్షి తెలిపారు.